హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మనం ఉల్లి కారంతో గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వంకాయలు చిన్నవి గుత్తి వంకాయ కూర చేసుకుంటానికి రౌండ్ కాయలు అనమాట. అరకిలో తీసుకున్నాను. ఇవి నీళ్ళల్లో వేసేసాను. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, జీలకర్ర, కొంచెం ఈ మనం నువ్వులు, పసుపు, కారం, వెల్లుల్లి, కొత్తిమీర, పెద్దలపాయ. మనం ఫస్ట్ ఈ పెద్దలపాయ ముక్కలు చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చేసుకున్నాక ఈ మసాలా రెడీ చేసుకుందాం. పెద్దలపాయ ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని పచ్చివాసన లేకుండా కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కూర. దీంట్లో ఇంకా చింతపండు అట్లాంటివన్నీ ఏమి వేయక్కర్లేదండి. కాయగా వేపుకుంటాం, కూరలాగా ఉంటుంది, బాగుంటుంది ఈ ఉల్లిపాయ టేస్ట్తో. ఇట్లా ఉంది కదా, దీంట్లో ఈ చిన్న కళాయిలు వేసేసి ఇవి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం. అది కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ చాలు. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఈలోపు ఇది స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు మనం వంకాయలు రెడీ చేసుకుందాం. వంకాయ ముందు కొద్దిగా వేపుదాం ఆయిల్లో. వేపినాక అప్పుడు మసాలా పెట్టి మళ్ళీ కొద్దిగా ఆయిల్లో వేస్తే సరిపోద్ది. ఇది ఇట్లా కోసుకొని కాడ ఉంచుకోండి. కొద్దిగా కాడ తీసేయండి. ఇట్లా 4 ముక్కలుగా కోసుకొని లోపల ఒక్కోసారి కాయ పుచ్చు ఉంటుంది, ఇట్లా చూసుకోండి. కాయ చూసుకున్నాక కొద్దిగా దీనికి ఉప్పు రాద్దాం లోపల. అప్పుడు ముక్క మగ్గేటప్పుడు ఉప్పు కాయంతా పట్టిద్ది, బాగా టేస్ట్ ఉంటుంది. లేకపోతే కాయ చప్పగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఇట్లా ఉప్పు పట్టించి ఈ ఆయిల్లో వేయటమే. ఇట్లా అవి ఆగనిద్దాం కొద్దిగా. బాగుంటాయి, కూర చాలా బాగుంటుందండి టేస్టు. ఇట్లా రాసుకోవాలి, ఉప్పు వేసుకొని దీంట్లో వేసుకోవటమే. అన్ని కాయలు ఇట్లానే రెడీ చేసుకోవాలి. ఇగోండి వంకాయలు ఇట్లా వేపుకోవాలి మెత్తగా, ఉప్పు పట్టి బాగుంటాయి కాయ. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ముందు నువ్వులు వేసుకుందాం. నువ్వులు తొందరగా నలగవు కదా, వేపిన నువ్వులు ఇవి. ముందు నువ్వులు, జీలకర్ర మిక్సీ వేద్దాం. వేసిన తర్వాత మిగిలిన ఐటమ్స్ కలుపుదాం. ఇగోండి పౌడర్ ఇట్లా చేసుకొని దీంట్లో ఇప్పుడు వెల్లుల్లి, కొద్దిగా దాంట్లో ఉప్పు వేసాం కదా, కాయల్లో కొద్దిగా మసాలాకు ఉప్పు వేసుకుందాం. ఉప్పు, కొద్దిగా పసుపు, కారం. ఇది వెల్లుల్లి కారం కాబట్టి మనం 4 స్పూన్లు కారం వేద్దాం. కారం ముందు ఇది కొద్దిగా మిక్సీ చేసినాక అప్పుడు వెల్లుల్లి వేసి కచ్చాగా చేద్దాం. ఈ వెల్లుల్లి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి, కారం, జీలకర్ర, నువ్వులు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మిక్సీ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం వేపిన పెద్దలపాయలు ముక్కలు వేపాం కదా, దాంట్లో కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసాను. ఇప్పుడు ఈ దీంట్లో వేసి మిక్సీ చేద్దాం. ఈ కారంలోనే బాగుంటుంది ఇట్లా వేసేస్తే నలిగినాక. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మిక్సీ చేద్దాం. ఇదిగోండి ఉల్లి కారం రెడీ. దీంట్లో పెట్టుకొని మనం వంకాయల్లో పెట్టుకుందాం.
ఎంత గమగమలాడుతుందో కారం స్మెల్. కూర కూడా అంతే టేస్ట్ ఉంటుంది బాగా. ఇగోండి వంకాయలు వేగిపోయినాయి మొత్తం. ఇట్లా వేగితే చాలు. దీంట్లో ఉప్పు రాసి వేపాం కదా, కాయలకి బాగా ఉప్పు బట్టి వేగి ఉంటాయి, పచ్చివాసన రాకుండా. ఇప్పుడు మనం మసాలా మిక్సీ చేసాం, దాన్ని ఇప్పుడు ఈ కాయల్లో ఇలా పెట్టుకుందాం. ఇట్లా పెట్టుకుందాం. ఇట్లా పెట్టి ఇట్లా అది వేస్తే కాయ లోపల మసాలా ఉంటుంది. చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఈజీగా ఆంధ్ర స్పెషల్ అన్నమాట ఇది వంకాయ ఉల్లికారంతో. ఎప్పుడు ఒకే రకంగా చేసుకునేదానికంటే ఇట్లా వేరువేరుగా ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నిటికీ ఇట్లా మధ్యలో మసాలా ఫిల్ చేసుకోవాలి. ఇట్లా స్టవ్ వెలిగించి మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో పోపు వేసేసి వంకాయలు మళ్ళీ వేసేది. ఇదిగోండి వంకాయలు స్టఫ్ చేశాను, మసాలా అన్నిటికీ కొద్దిగా మిగిలింది. ఇప్పుడు మనం ఈ పోపులో వేసేసి వంకాయలు వేసి తిప్పేద్దాం. దీనికి పోపు వేద్దాం. మసాలానే గమగమలాడుతుందండి మంచి స్మెల్తో. ఆవాలు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర చాలు. ఇప్పుడు దీన్ని బాగా వేగినాక కొంచెం మసాలా దీంట్లో దినుసులన్నీ కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు వేపుకుందాం. ఇలా వేగినాక దీంట్లో కొద్ది మసాలా మిగిలింది కదా, ఆ మసాలాలని దీంట్లో వేసేద్దాం. కాయలు పై భాగానికి మసాలా అంతా పట్టిద్ది. అన్నంలో కలుపుకొని తినచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. ఉల్లికారం కాబట్టి అన్నంలోనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఇట్లా తీసేసి బాగా కలిపెట్టి ఇప్పుడు ఈ కాయల్ని దీంట్లో వేసేద్దాం. ఎంత మంచి స్మెల్ వస్తుందో చూసారా. ఉల్లికారం కదా, వెల్లుల్లి, పెద్ద ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. నువ్వులు కూడా మంచి స్మెల్. ఇప్పుడు మెల్లిగా ముక్క చెదరకుండా కొద్దిగా ఇట్లా కలదిప్పుకుందాం, కాయ చెదరకుండా. అయిపోయింది. ఉల్లికారంతో వంకాయ కూర రెడీ. అయిపోయిందండి. ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఒక్క 5 నిమిషాలు అట్లా మూత పెట్టి ఉంచుదాం. తర్వాత డిష్లో తీసుకుందాం. అదిగోండి అయిపోయింది ఉల్లికారంతో గుత్తి వంకాయ. చూసారా, కాయగానే ఉంది. ఇప్పుడు మనం ఇదంతా ఇట్లా తీసుకుందాం డిష్లోకి. దీంట్లో ఉన్న కారమే మనకు అన్నంలో కలుపుకుంటానే బాగుంటుంది.
అందరూ ట్రై చేయండి, ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది ఎట్లా ఉండేది. కానీ మంచి కారం స్మెల్ అది గమగమలాడుతా చాలా బాగుంది. కాయంతా కారం పట్టింది, ఉప్పు పట్టింది, టేస్ట్ బాగుంటుంది. అడుగున గ్రేవీ కూడా దీంట్లోనే రెడీ. ఉల్లికారంతో గుత్తొంకాయ కూర ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ముందు చేసిన తర్వాత మీరు లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.